నేనైతే మొత్తం వీడియో షూట్ చేసినాకనైతే మాట్లాడుతున్నాను. సో ఏంటిదంటే మా అమ్మమ్మ పండుకొని ఉంటే నేనైతే మా అమ్మమ్మ ముఖానికి అయితే తెలియకుండానైతే కాటుకనైతే రుద్దేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ వండుకుంటే అసలు మెలకతో ఉండదు అనమాట, చాలా డీప్ స్లీప్, అసలు గురుకలు కొడుతూనే ఉంటుంటుంది. సో అట్లా వండుకుంది, అందుకని చెప్పి ఇంకా ఫ్రాంక్ చేద్దాం అన్నట్లయితే ఇక చేసినాను అనమాట. సో మీరే చూడండి, నవ్వుకోండి మంచిగా. ప్లీజ్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండానైతే చూడండి అండ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చేతులకు అంటుతుంది అని చెప్పి పేపర్లు అయితే తెచ్చుకున్నాను. సో నాకు నల్లగా కాటుక అంటుంది, అసలు నచ్చదు. సో నా చేతిలో కొంచెం కూడా అంటొద్దు అని చెప్పి నేను తెచ్చుకున్నాను. కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది పేపర్లతో పట్టుకొని తెరవాలంటే, అసలు ఓపెన్ అవుతలేదు. ఇప్పుడు మా అమ్మమ్మ వండుకుంది కదా, కాటుక రుద్దేసి రాక్షసులాగా వేసేద్దాం. A few moments later. ఏం చేస్తున్నావే? సుతా నీ చేతిలో ఏముందో? ఏం చేసిన దోమ ఉంది, ఏం లేదు నా చేతిలో. ఏడుంది దోమ? లేదు దోమ. ఎక్కడిది? ఇంకో పోగొట్టినా. బాగా సుతా నీ చేతిలో ఏముందా? ఏం లేదు. ఇదేంది? ఏం లేదు. పాకృతి అర్థం కదేవే? అరే ఏం లేదమ్మా, జరుగు. అరే జరుగు అంటే వాయమ్మ అరే ఇక్కడానే చేసేది ఏంది? ఓమ్మా నీ బిడ్డ నీ కూతురు ఇట్లనే కదా? నన్ను ఇట్లనే నీ కూతురు చేసేది మమ్మీ నేను చేయలేను. వాళ్ళు ఎవరు చేశారు? అరే విలేజ్ అన్న ముందే అమ్మే అసలు రానే రాదు. నేను అందుకనే రాను ఇంటికి. నేను చేయలేను మమ్మీ, వాళ్ళిద్దరు చేసిండు, నువ్వు నన్ను మధ్యలో రాకు. నేను దోమని నన్న పాపమని ముందే రాదు రాదు అంటే అడుకొని రా అని చెప్పి నేను తులసాలు వేసుకుంటున్నా. అరే అమ్మమ్మ నేను చేయలేనని చెప్తున్నా. చేసాను అయితే ఏంది? అయితే అట్లయినా చేసేది మమ్మీ, జోక్ చేసిన ప్రతి దానికి సీరియస్ చేయకు. జోక్ చేసిన అంటే ఎప్పుడు జోక్స్ రాకుంటే ఒకరికి ఇష్టం లేకుంటది. నేను జోక్ చేసిన నేను అసలు ఎప్పుడో ఒకసారి చేసిన, ప్రతిసారి చేసినానా? ఊకే ప్రతి చిన్న చిన్న విషయానికి లేదు. అందుకే విషయమా? అరే చేతులు వేయకుండా మాట్లాడచ్చు కదా. అవ్వా మమ్మీ ఊకే ఇది లేకుండా జోక్ చేసే కూడా వేసారు.